మోడీ విదేశీ పర్యటనలో ఒక స్పెషల్ ఏంటంటే, సరే మనోళ్ళు కావాలని చెప్పి అక్కడ ప్రాపగాండా జర్నలిస్ట్‌తో చేసుకున్న ప్రచారం నడుస్తోంది గానీ, నార్వేలో ప్రధానమంత్రి ఉన్నారని చెప్పి వాస్తవంగా మనం ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు కలవడం వేరు. డెన్మార్క్ ప్రధాని అర్జెంట్‌గా నార్వే వచ్చారు నరేంద్ర మోడీని కలవడానికి. అది స్పెషల్. యూరప్‌కి చెందినటువంటి స్కాండినేవియన్ దేశాల్లో భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి గుర్తింపు ఉంది. మంచి గౌరవం కూడా ఇస్తారు వాళ్ళు. అందుకే అక్కడ ప్రతి దేశం ఇప్పుడు భారత్తో కలిసి పనిచేయడానికి తమ సహకారాన్ని అందించడానికి రెడీ అవుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగిన ప్రచారం అయినా సరే అక్కడ అలాంటి నాటకాలని పక్కన పెట్టి డెన్మార్క్ ప్రధాని కూడా నార్వే వచ్చి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో కొంతమంది శక్తులు ఎవరైతే కావాలని చేసేటటువంటి శక్తులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఒక సిస్టంతోనే ఉన్నారు. ఓన్లీ ఒకటే కనబడుతోంది ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రో మోడీ యాంటీ మోడీ శక్తులుగా డివైడ్ అవుతున్నారు.